ఇంతవరకు యూనియన్లు పిలవరు. ఎక్కడైనానండి ట్రేడ్ యూనియన్లు పిలవరండి. ఈరోజు ట్రేడ్ యూనియన్ని ఈ సీఎండి జాయిన్ అయిన తర్వాత ఎవరైనా 40 ఏళ్లలో మొట్టమొదటిసారి సీఎండి చేరిన తర్వాత ఆఫీసర్స్ అసోసియేషన్ ని ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలిచి కట్టసేకాలు మొదట్లో పరిచయం చేసుకుంటారు. తర్వాత వాళ్ళు రెగ్యులర్ గా మాట్లాడుకోవడం అనేటువంటి జరుగుతుంది. అసలు పిల్లలు ఇంత యాక్సిడెంట్ లో కూడా 15 మందిని వాడు ఎవడో సెలెక్ట్ చేసుకొని వర్కర్లు తీసుకెళ్ళారు. 15 మంది వర్కర్తో మాట్లాడతాడా? వాడికి ఏం అనుభవం ఉంది? వాడికి ఏం చెప్పగలరు? వాడు అక్కడికి వెళ్ళి పొంగిపోయి కూర్చొని వచ్చారంటే కూడా వాళ్ళే తప్పడానికి తప్పకుండా మేనేజ్మెంట్ అంటే ఇక్కడ యూనియన్ లేదు, ట్రేడ్ యూనియన్లు ఉండకూడదు. రాబోయే ప్రైవేట్ కంపెనీ వాళ్ళ కోసం ఈ రోజు మ్యాన్ పవర్ తగ్గించడం కానీ, సేఫ్టీని పణం పెట్టడం కానీ, మనుషులు మ్యాన్ పవర్ తగ్గించడం కానీ, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ను పాటించడం కానీ చేయకూడదు అనేటువంటి డైరెక్షన్ లో ఈ రోజు వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. కాంపన్సేషన్ అందుకనే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నాం? జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే న్యాయ విచారణ. ప్రజలు మాట్లాడతారు, రామేంద్ర గారు మాట్లాడటం, వాళ్ళు న్యాయ నిష్ణాతులు వాళ్ళు మాట్లాడతారు. దాన్ని క్యాబినెట్ నిర్ణయించాలి. మామూలు కమిటీలు అంటే ఆర్డీఓలు కలెక్టర్లు వచ్చి చేసేది కాదు. హెచ్పిసిఎల్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి వర్మ గారితో న్యాయ విచారణ జరిగింది. మన ఇంతవరకు విశాఖపట్నంలో జరిగిన వాటిల్లో హెచ్పిసిఎల్ని వర్మ గారు అని రిటైర్డ్ ఆయన 300 పేజీలు ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్. పర్మనెంట్ నేచర్ ఆఫ్ జాబ్స్ లో కాంట్రాక్ట్ వర్కర్లు పని చేయించకూడదు. అలాగే ట్యాంకులు బయట ఉన్నాయి, ఓపెన్ ట్యాంకులు ఉండకూడదు, అండర్గ్రౌండ్ పెట్టండి. ఏది ఎలా చేయాలనేటువంటిది మొత్తం గ్యాస్ లీకేజ్ అనే దాన్ని భవిష్యత్తులో జరగకుండా ఉండేటువంటి విధంగా మొత్తం అంతా కూడా దాని ప్రకారం లేఅవుట్ మొత్తం మారిపోయింది మనకు తెలుసు. ఆ రికమెండేషన్ తర్వాతే హెచ్పిసిఎల్ మొత్తం లేఅవుట్ అంతా మార్చేశారు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మార్చేశారు, మొత్తం అంతా మార్చేయడం అనేటువంటి జరిగింది. కానీ అందుకనే మనం ఈ రోజు ఈ బొక్కాలో డైరెక్టర్లు ఎల్లయ్య పొల్లయ్య ఇచ్చేటువంటి రిపోర్ట్లు అనేటువంటిది మోసం. కేవలం ఏంటంటే కన్నీటి నీరు తుడిచేదానికి చేస్తారు. గతంలో 19 మంది చనిపోయారు. ఆక్సిజన్ హౌస్ అదే ప్రత్యేకమైనటువంటి అది బిహెచ్పివి 2 ఆక్సిజన్ ప్లాంట్. మొదట SMS 1లో ఆక్సిజన్ ప్లాంట్ ఉంది, బిహెచ్పివి తయారు చేసింది. 2వ ఆక్సిజన్ ప్లాంట్ ఎవరు ప్రైవేట్ వాడికి ఇచ్చారు, టాటా వాడు తయారు చేసినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ అది SMS 2లో పెట్టి దాని ఆపరేషన్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. దానికి ఆక్సిజన్ పంపడానికి ఆక్సిజన్ ప్లాంట్ నుంచి బయటికి అవ్వాలి, బ్లో ఎందుకు అవ్వలేదని చనిపోయిన వాళ్ళు ఎవరు మామూలు కాదండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్లు 18 మందిలో 19 మందిలో ఒక్క ఎంప్లాయీ నాన్ ఎగ్జిక్యూటివ్, మిగిలిన 18 మంది కూడా ఎగ్జిక్యూటివ్ చనిపోయారు. అందరూ టెక్నాలజీ వాడు చేసిన మిస్టేక్, టాటా వాడు చేసిన పొరపాటుకి వాడు చేసిన డిజైన్ తప్పు. చిన్న గదిలో ఆ డిజైన్ ఇటు వంకలు తిప్పేశాడు, గ్లో అవ్వలేదు. పాపం వాడు ఎందుకు అవ్వలేదని ఒకరి తర్వాత ఆఫీసర్లు వచ్చి హెచ్ఓడితో సహా అక్కడ బలైపోయారు. దానికి ఎందుకు చెబుతున్నానంటే ఇది విచారణ కమిటీ. అప్పుడు కూడా ఎవరో సెయిల్లో ఒక డైరెక్టర్ తోటి ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ ఎంక్వైరీ కమిటీ ఎందుకు చేశారనంటే ఎంక్వైరీ ఎంతమంది ఎందుకు వెళ్ళారు వెళ్ళడం ఈ తప్పు. చనిపోయిన వాళ్ళ మీద నేరం నెట్టేశారు. మేము ధర్నాలు చేసాం, 1000 మందితో ధర్నాలు ఎవరు పట్టించుకోవాలి. అందుకని ఈరోజు చెబుతున్నాం న్యాయ విచారణ చేయాలని అందుకోసం అడుగుతున్నాం. అందుకని న్యాయ విచారణ చేస్తే ఈరోజు ప్లాంట్ లో ఎట్లా సేఫ్టీ మొత్తం అంతా కూడా బలైంది అనేటువంటి దాన్ని లోతుగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ లేసిన కమిటీని మేము అంగీకరించడం లేదు. ఇంతవరకు 3 రోజుల్లో రిపోర్ట్ ఇస్తారన్నారు, 9 రోజులు అయింది ఇంతవరకు వాడికి రిపోర్ట్ ఇవ్వడం. ఏమి వాళ్ళు అర్థం కావడం వల్ల అందుకని అలాగే ఇంతవరకు ఒక్క ట్రేడ్ యూనియన్ లీడర్లు పిలవడం కానీ ఒక్క కార్మికుడిని కూడా ఎవరితో మాట్లాడినట్టుగా లేదు. వాడు ఏసీ రూముల్లో కూర్చొని అది అక్కడే బొకారాలో కూర్చొని రాయించాడు. అందుకని వాళ్ళకి మేనేజ్మెంట్కి ఏది కావాలో గవర్నమెంట్కి ఏది కావాలో అది చేస్తారు. అందుకని దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అది ఈరోజు ప్రధానమైనటువంటి విషయంగా, ఎందుకంటే ఈ మొత్తం విషయాలన్నీ కూడా అర్థం కావాలంటే ప్రజానీకానికి కూడా ఇటువంటి విచారణ జరగాలి అనేటువంటి మొదటి విషయం. పబ్లిక్ సెక్టార్లోని 25 లక్షలు కాంపన్సేషన్ అనేది ఇప్పించాం. అప్పుడే 25 లక్షలు, ముందు 5 లక్షలు సుబ్రహ్మరెడ్డి ఉన్నారు. అప్పుడు ఆయన ఎంపీను, తర్వాత దీని వాళ్ళ క్యాబినెట్ దీంట్లో కూడా ఉన్నారు. చాలా గట్టిగా ఆయనతో గొడవ అయింది. తర్వాత 25 లక్షలు పెంచి వాళ్ళు హెచ్పిసిఎల్ దీంట్లోనే అక్కడే మీటింగ్ పెట్టి అక్కడే బాధ్యతలు పిలిచి బయట ఇచ్చేదానికి కూడా ధైర్యం లేకుండా అక్కడ ఇచ్చారు. మొత్తానికి 25 లక్షలు అప్పుడు ఇచ్చారు. దాని తర్వాత మళ్ళా స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఆ ప్రమాదంలో 25 లక్షలు ఇచ్చారు. అది 2012లో జరిగింది. దానికి ఇచ్చారు. ఇప్పుడు 2012లో 25 లక్షలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు అదే 25 లక్షలు చెబుతున్నారు. ఎల్ఈ పాలిమర్స్ లో ₹1 కోటి ఇచ్చారు. హైకోర్టు సుమోటో నోటీస్ ఇచ్చింది, 50 కోట్లు డిపాజిట్ చేయమని. 50 కోట్లు డిపాజిట్ చేయించుకున్నారు. తర్వాత మొత్తం గవర్నమెంట్ ప్రకటించింది, ₹1 కోటి చొప్పున ఇచ్చారు.
12 మందికే ఇచ్చారు. ముగ్గురు తర్వాత చనిపోయిన వాళ్ళకి ఇవ్వలేదు. కేసు వేసాం, కోర్టులో అది కేసు నడుస్తూ ఉంది, అది సాగుతూ ఉంది. దీంట్లో ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళకి ముందు 8, ఇప్పుడు తర్వాత 2, మొత్తం 10 మంది ఇప్పుడు చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళకి అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి దాన్ని ప్రకారం దాన్ని 25 లక్షలు ఏ రకంగా ఇచ్చారు అని అడగాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? బీజేపీకి తొత్తులాగా వ్యవహరిస్తున్నారు. ఇది పొలిటికల్ ఫైట్, ప్రైవేటైజేషన్. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు మేము ప్యాకేజ్ ఇచ్చాం, బ్రహ్మాండంగా చేసామని చెప్తున్నారు. ఒక్క ఎక్విప్మెంట్ రిపేర్కి ₹1 ఇవ్వలేదు. ఒక్కడి రా మెటీరియల్కి ₹1 ఇవ్వడం లేదు. జీతాలు లేక కాదండి, డబ్బులు లేక కాదు, హ్యూమిలేట్ చేయడానికి ఈరోజు పొగబెట్టి పొమ్మన్నట్టుగా ఈరోజు ఉద్యోగులు పనిచేసే వాళ్ళందరూ బయటకు పంపించేయాలి. 10,000 మందిని ఈరోజు తొలగించారు. 10,000 మంది బయటకు వెళ్ళిపోయారు. ఎక్కడ దేశంలోనే లేదు. ఏంటి? కాంట్రాక్టుల బిల్స్ తొలగించమన్నారు. మేము తొలగిస్తే ఎట్లా పని చేస్తామని మేము తొలగించమన్నారు. హెచ్ఓడీలకు చెప్పారు, వాళ్ళు చేయలేదు. అందుకని CSF ద్వారా బయోమెట్రిక్ పేర్లు ఒక కాంట్రాక్ట్ దగ్గర 100 మంది ఉన్నారు, 30 మందిని తీసేయి. అందులో ఎక్కువ జీతం ఇచ్చేవాడు పై సీనియర్లు అందరూ 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళని ఈరోజు 10,000 మంది ఆ రకంగా తీశారు. 30% అంతే. దానికి నోటీస్ లేదు, కాంపన్సేషన్ లేదు. ఇప్పుడు ఆ రోజు ప్రమాదం జరిగిన రాజశేఖర్ వీళ్ళంతా హైదరాబాద్లో ఉన్నారు ట్రిబ్యునల్ దీనికి 2 కేసుల్లో కూడా ఆ రోజు ట్రిబ్యునల్. ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. అందువల్ల ఈరోజు ప్రమాదం జరిగినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక కాదు, రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇవ్వలేక కాదు, 10 కోట్లు ఇవ్వడం గవర్నమెంట్కి ఏమి కాదు. కానీ ఈరోజు ఇవ్వకూడదు అనేటువంటి బీజేపీ లైన్ని బీజేపీ కూడా ఒక్కరు మాట్లాడటంలో చూడండి ఎంత తెలివిగా మాట్లాడిస్తున్నారు. తెలుగుదేశం జనసేన వాళ్ళతో నాటకం ఆడిస్తున్నారు. వీళ్ళు బలవుతారు. చెబుతున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా గుర్తుంచుకోండి, ఇది రాజు పొలిటికల్ ఫైటే. మీరు ప్రైవేటైజేషన్ చేయాలంటారు, మనం పోట్లాడుతున్నాం, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో బీజేపీ వాళ్ళు తెలివిగా వాడు పక్క నుండి వీళ్ళిద్దరితో మాట్లాడిస్తున్నాడు అంటే వాడు ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నాడో అనేటువంటిది వీళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ₹1 మీరు ఇవ్వలేక కాదు, వాడు 25 లక్షల కంటే కుమారస్వామి ప్రకటించాడు. అంతే, కుమారస్వామితో మాట్లాడండి. మేము మాట్లాడతాం, వెళ్తాం, వదిలిపెట్టాం. కుమారస్వామి నీకు చేతకాదు, మేము కూడా మాట్లాడతాం, కుమారస్వామితో కూడా తెలుసుకుంటాం, కానీ వదిలిపెట్టాం. కానీ ఈరోజు మీరు చేసినటువంటి తప్పు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కుమారస్వామితో మాట్లాడతావో లేకపోతే ఎవరితో మాట్లాడతావో, లేదా నువ్వే ప్రకటిస్తావో ప్రకటించు. ప్రధానమంత్రి 2 లక్షలు ప్రకటించాడు, రాష్ట్ర ప్రభుత్వం ₹1 ప్రకటించాలి. ₹1 కూడా ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం. మామూలు ప్రమాదాలు చేసేటువంటిది కూడా చేయాల. దీనిలో ఎందుకు చేయలేవు? పైగా యూనియన్ లీడర్లు అక్కడికి వెళ్తే వాళ్ళని మీ బంధువులు ఎవరైనా ఉన్నారా, మీ బంధువులు ఎవరైనా ఉంటే మీరు రండి అని. ట్రేడ్ యూనియన్ లీడర్లు వాళ్ళ బంధువులు ఉంటే వెళ్తారండి. మీ చనిపోయిన వాళ్ళలోనే మీ బంధువులు ఎవరైనా ఉన్నారు, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవడన్నా మనం ఇంట్లో ఉండే ట్రేడ్ యూనియన్ నాయకులు ఎవరైనా విన్నాం? అలాగే చేసామా? ఎప్పుడు 91లో ట్రాఫిక్ లో ఒక వర్కర్ చనిపోతే ఒక వర్కర్ రాత్రి రోజులు ఉన్నాం, అక్కడే పడుకున్నాం. ఎన్నిసార్లు ఆ రకంగా స్టీల్ ప్లాంట్ లో పడుకుంటే అక్కడ వచ్చాయి. డ్రైవర్ తోటి పైలట్ తోటి పక్కన అసిస్టెంట్ ని తీశారు. మళ్ళీ వాళ్ళని పెట్టుకోవాలని పెద్ద యాజిటేషన్ జరిగితే పెట్టుకున్నారు. అంతేకాదు అప్పుడు 1000 మంది ట్రైనీస్ ఉన్నారు. ట్రైనీస్ నాట్ ఫిట్ ఫర్ కాంపన్సేషన్, నష్టపరిహారం ఇవ్వడానికి లేదు. వాళ్ళ కుటుంబాల ఉద్యోగం చనిపోయారు. వర్కర్ చనిపోతే ఇవ్వాలని అంటే ట్రైనీకి ఆ రకంగా ఇప్పించాం. ఇవన్నీ పోట్లాడితే సాధించుకున్నాయి. అంతేగాని బాధితులకు బంధువులు అయితేనో లేకపోతే చనిపోయిన వాళ్ళకి బంధువులు అయితే ట్రేడ్ యూనియన్ నాయకులు వెళ్తారా? ఎవడుతారు? వాడికి ఏమైనా పరిజ్ఞానం ఉందా? ట్రేడ్ యూనియన్ అంటే పరిజ్ఞానం ఉందా అని అడుగుతున్నాం. ట్రేడ్ యూనియన్ల మీద నకం పెట్టి ఇంకొక ఆయన మాట్లాడారు. ట్రేడ్ యూనియన్ల వల్ల చచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ ట్రేడ్ యూనియన్ల వల్ల చచ్చిపోయారని మాట్లాడారు అని ఒక దాంట్లో రాశారు. ఆయన ఏం మాట్లాడాడో ఆయనే సమాధానం చెప్పాలి. అందువల్ల వీళ్ళిద్దరూ కేతిగాళ్ళలాగా అనుకుంటే ఈరోజు బీజేపీ ఆట ఆడిస్తూ ఉంది. భద్రతా ప్రమాణాల్లో ఈరోజు మీరు ఈ రకంగా ప్రజలతో ఆటలాడుకుంటే ప్రజలు సహించరు. అది మనం చెప్పడానికి రౌండ్ టేబుల్ అనేటువంటి పెడుతున్నాం. ఈరోజు ప్రజల యొక్క ఉద్యమం, ఈరోజు భద్రత అనేటువంటి ప్రజలకు సంబంధించింది. పాలిమర్స్లో ఎంప్లాయ్ ఎవరు చనిపోవాలా? పాలిమర్స్ వల్ల చనిపోయింది చుట్టూ పక్కన ఉన్నటువంటి వెంకటాపురంలో కూడా చనిపోయారు. పాలిమర్స్ వాళ్ళు చనిపోవాలా? అందుకని ఈరోజు ప్రమాదాలు అనేటువంటి అందరికీ సంబంధించింది, ప్రజలకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించింది. ఈరోజు ప్రభుత్వం వ్యవహరించినటువంటి పద్ధతి భద్రత ప్రమాణాల్లో, భద్రత విషయంలో వాడు చేసిన సొంత తప్పు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా వాళ్ళ తప్పులు సరిదిద్దుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎలా కావాలని చేస్తున్నారు, ఎలా ఫైట్ చేస్తారు. కానీ వాళ్ళతో మీరు ఈ రకంగా మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు ప్రత్యేకంగా ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా టెంట్ పీకేశారు. రాత్రిపూట వర్షం పడి ఆ వర్షాలు పోలీసు వాళ్ళతో పీకించారు. లేదు న్యాచురల్ గా పడిపోతే ఎందుకు వేసుకొని ఎవరండి? న్యాచురల్ గా పడింది కాదు, పోలీసు వాళ్ళు పీకేసింది. ఈరోజు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది.
హైకోర్టు ఇచ్చినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మళ్ళీ కంటెంప్ట్ చేశాం. ఆ విధంగా ఈ రోజు ప్రభుత్వం కావాలని ఉద్యమాన్ని అణచాలని లోపల ట్రేడ్ యూనియన్లు ఉన్నట్టుగానే లేకుండా ట్రేడ్ యూనియన్లతో మాట్లాడకుండా ట్రేడ్ యూనియన్ని నిర్లక్ష్యం చేసి ట్రేడ్ యూనియనే లేదు అని ప్రైవేట్ వారికి అనిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ ట్రేడ్ యూనియన్లు ఉంటాయి, కార్మిక వర్గం ఉన్నంత కాలం ట్రేడ్ యూనియన్ ఆచరణ అనేటువంటి చరిత్రలో ఎవరు వాళ్ళ కాలేదు, వాళ్ళు అదో పాతాళానికి వెళ్ళిపోయారు తప్ప ట్రేడ్ యూనియన్లు ఎవరిని కూడా చంపడం అనేటువంటి సాధ్యం కాదు. ప్రజాస్వామ్యం. శ్రీభరత్ గారు ఆయన పార్లమెంట్ మెంబర్ ఎలా అయ్యారు? ప్రజలు ఎన్నుకుంటే నువ్వు రా స్టీల్ ప్లాంట్ లో పోటీ చేయి, నేను ఛాలెంజ్ చేస్తాను, 1000 ఓట్లు తెప్పించుకో. శ్రీభరత్ నీకు ధైర్యం ఉంటే స్టీల్ ప్లాంట్ లో పోటీ చేసి 1000 ఓట్లు తెప్పించుకోడు. నీకు సత్తా ఉండదు. కార్మికులు త్యాగాలు చేశారు కాబట్టి నాయకులు ఈరోజు కార్మికులు ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది. ట్రేడ్ యూనియన్లు అనేటువంటివి ఉన్నాయి. నీకు ప్రజాస్వామ్యంగా ఎంపీ ఎమ్మెల్యే ఏ రకంగా సభలకు హక్కుందో ట్రేడ్ యూనియన్లు కూడా ఆ రకంగానే. ట్రేడ్ యూనియన్ చట్టం ఈ రోజు వచ్చింది కాదు, 1926 బ్రిటిష్ వాడి కాలంలో వచ్చింది. అందుకని వాటిని అణచడం అనేటువంటి నీ తరం కాదు. ఈ రోజు లేబర్ కోడ్లు కూడా ఎక్కడ ట్రేడ్ యూనియన్ లేదు అనడానికి లేదు, గుర్తించడానికి చెప్పడానికి లేదు. అందుకని ఈరోజు ట్రేడ్ యూనియన్ లేకుండా చేయాలని, ట్రేడ్ యూనియన్ని లేవని చూపించాలని చెప్పి నువ్వు అనుకుంటే కాలగర్భాన్ని కలిసిపోతావు. అట్లాగే ఈ ప్రభుత్వాలు పతనం అవుతాయి. ఈ రకంగా ప్రజలు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరించి భద్రతను పరంగా పెట్టి భద్రత లేకుండా చేయాలని చూస్తే ఈ ప్రభుత్వాలకే పతనం అనేటువంటి తప్పదు. దీని పర్యవసానాలు అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుందని హెచ్చరిస్తూ దీన్ని రాబోయే కాలంలో ఏం చేయాలనేది కార్యక్రమాన్ని కూడా మీటింగ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చే నాయకులు, పోరాట కమిటీలు కూడా కూర్చొని ప్లాంట్లో ఏం చేయాలి, అట్లాగే ఇక్కడ చుట్టూ ప్రజల్లో కూడా ఏం చేయాలనేటువంటి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం అనేటువంటి జరుగుతుంది. దాని తర్వాత తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. అందుకని దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని, రాష్ట్ర ప్రజల యొక్క మద్దతు ఉండాలని ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సందర్భంగా మనవి చేస్తే ఇంత తొలగిస్తున్నాను.